హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రీతు శంకర్ ఛానల్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వెళ్తే, ఇక్కడ గోహతి కామాఖ్యాదేవి టెంపుల్ అందరికీ ఈ మధ్యన తెలుస్తుంది కదండి, వైరల్ అవుతుంది కదా అమ్మవారి గుడి. అక్కడికి నేను కూడా వెళ్ళానండి. మా అన్నయ్య అస్సాంలో అక్కడ జాబ్ చేస్తున్నాడండి, పారామిలిటరీ. అయితే వెళ్తూ వెళ్తూ ట్రాన్స్ఫర్ అయిపోతుంది చెల్లి, ఒకసారి రా వచ్చి నువ్వు కూడా దర్శించుకుంది కానీ అంటే నేను కూడా వెళ్ళానండి. మేము సండే రోజు వెళ్ళాము. అసలు ఖాళీ లేదు గుడి అనేది. ఈ అమ్మవారి గుడి అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే అమ్మవారి 108 శక్తిపీఠాలు ఉన్నాయి కదండి, అందులో ఒక శక్తిపీఠం ఇది. యోని భాగం అనేది అమ్మవారిది ఇక్కడ పడిందండి, అందుకే ఇది యోనిపీఠం అని కూడా అంటారండి. ఈ అమ్మవారి గుడి అనేది ఇప్పటికీ 4 సార్లు అనేది కట్టారండి. అంటే బ్రిటిష్ వారు పడగొట్టేసిన తర్వాత ఒక మహా పండితుడు అనేది నిర్మించారు. అది ఇదేమో 1565లో కట్టారండి. ఆ కట్టినప్పుడు ఆ బ్రిటిష్ వాడు కలాపహండ్ అనే వ్యక్తి మన ఈ గుడిని పడగొట్టడంతోనే అమ్మవారి శక్తి పోతుందని చెప్పి 1565లోని ఎప్పుడైతే ఈ గుడి నిర్మించారో అప్పుడు అమ్మవారికి 1,00,000 జంతువులు బలి అనేది ఇచ్చారండి. తిరిగి మళ్ళీ ఆ అమ్మవారికి ఆ శక్తి అనేది రావాలని చెప్పి ఈ గుడి కట్టిన తర్వాత చందుకలాయని అనే ఒక మహాపండితుడు, మహా ఉపాసకుడు ఈ పూజారిగా ఉండేవాడండి. అతను రోజు చాలా బాగా పూజలు చేయడం వల్ల అమ్మవారు చాలా వైభవంగా హరివిల్లిందండి. అక్కడ ప్రతిరోజు రాత్రి అమ్మవారికి ఆనందంతో ఇతను నాట్యం చేస్తూ హారతి ఇచ్చేవాడండి. ఆ అమ్మవారు ఆనందంతో అమ్మవారు కూడా నాట్యం చేసేదంటండి, ఈ పంతులు చేసిన పూజలకి హారతికి మెచ్చుకొని. ఆ పాట అనేది అమ్మవారికి చాలా నచ్చి అమ్మవారు కూడా సంతోషంతో డ్యాన్స్ చేసేవారంటండి. అయితే అమ్మవారు అన్నారంటే, బాబు నేను ఇలా నాట్యం చేయడము ఎవరికి చెప్పకూడదు అంటే, అయినా సరే ఆ పండితుడు వినకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి అలా చెప్పేస్తే అది అలాగా నరనారాయణుడు అనే రాజుకి తెలిసిందండి. అంటే ఈ గుడిని రాజులే పరిపాలిస్తారండి, వాళ్ళ వంశమే పరిపాలించాలంట ఈ గుడిని. అయితే అప్పటి వరకు రాజులందరూ బాగా వైభవంగా గుడిని దర్శించుకోవడం అన్నీ చేసేవారండి. ఈ నరనారాయణుడు అనే వ్యక్తి ఎప్పుడైతే ఈ రాజు అమ్మవారి నాట్యం చూడాలని పంతులకి డబ్బు వ్యామోహం చూపించి అమ్మవారిని నాట్యం రాత్రి వైపు చూడాలనేసి వెళ్ళారంటండి. అయితే అమ్మవారికి దక్షిణ ఆగ్నేయంలోని సౌత్ సైడ్ చిన్న కన్నం హోల్ పెట్టి అమ్మవారు డైరెక్ట్ శక్తిపీఠం కనిపించేలా పెట్టి పంతులు ఆ రోజు అమ్మవారికి హారతిస్తూ నాట్యం చేస్తుండగా ఈ రాజు చూశాడంటండి. చూసి భయపడ్డాడంట. భయపడితే అమ్మవారు భయపడి ఎవరు ఇలా చేస్తున్నారని చూడంగానే అతను రాజుని చూశారంట. అమ్మవారు చూసి అప్పుడు పంతులను అన్నారట, మీరు ఇలాగ చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి పంతుల్ని గట్టిగా చాచి కొడితే అంట ఆ పంతులు తల అనేది 71 కిలోమీటర్ల దూరంలో పడిందంటండి. ఆ పంతులు తలపడిన ఊరి పేరే కెలాయిగావ్ అనే ఊరండి. అయితే వెంటనే రాజుగారి దగ్గరికి అమ్మవారు ప్రత్యక్షమై రాజుని శపించారంటండి. నువ్వు నా నాట్యం చూస్తావా, ఇది నీకు తప్పు అని చెప్పి శపించిందంట. ఏ రోజైతే నువ్వు ఈ నాట్యం చూసావా ఇక నీ కుటుంబం నీ వంశానికి నన్ను చూసే భాగ్యం ఉండదు, నన్ను పూజించే భాగ్యం ఉండదని శపించిందంట. ఇప్పటికీ కూడా అమ్మవారికి అన్నీ చేస్తారండి. అంటే రాజు కుటుంబమే అమ్మవారికి పూజలు కావాల్సిన సామాన్లైనా, అంటే అంబుబాచి మేళ జరుగుతుంది కదండి, ప్రతి ప్రోగ్రాము వాళ్ళే జరిపించాలి కానీ అమ్మవారి గుడికి రావడానికి అయితే లేదండి వాళ్ళకి. పంతులు అటువైపు వెళ్తున్నా సరే అమ్మవారి గుడి వాళ్ళకి కనిపించకుండా ఉండడం కోసం వాళ్ళు గొడుగు పట్టుకొని వెళ్తూ ఉంటారంటండి. అయితే అమ్మవారి గుడి దర్శనం జరిగిన తర్వాత అమ్మవారిని మనం ప్రత్యేకించి తాకడం అనేది కూడా చాలా అదృష్టం అండి. పరమశివుడే ప్రత్యేకించి మనకి చెప్పాడండి లలితా సహస్రంలోని కూడా. ఫస్ట్ అమ్మవారిని మనము దర్శించుకునే ముందు ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చూపించాను కదా దీపాలు పెడుతున్నారు కదా, అక్కడ దీపాలు పెడుతూ అమ్మవారికి
చూపిస్తూ మనం మన మనసులో ఉన్న కోరిక ఏదైతే మన సంకల్పం ఉందో అది కూడా గట్టిగా చెప్పుకుంటే అమ్మవారు ఇట్టే నిజంగా అండి చాలా పవర్ఫుల్ అండి. నేనైతే కోరుకున్నానండి. అంటే నేను ఏమీ కోరుకోలేదు. చెడైతే ఏమీ కోరుకోలేదండి. తల్లి నువ్వు నాకు ఏం చేయాలనుకుంటున్నావో అది మంచో చెడో నీకే వదిలేస్తున్నాను తల్లి. కానీ నన్ను ఈ బాధల నుంచి గట్టెక్కించు అని మాత్రమే నేను అడిగానండి. ఈ గుడిలోని సాధన అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే ఇప్పుడు మనం లలిత సహస్రనామం చేయడమైనా, లేదు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని చదువుకున్నా కూడా చాలా పవర్ఫుల్ అండి. నాకు తెలియక నేను ఏదో మనసులో ఒక్కొక్కసారో 2, 3 సార్లు అనుకున్నానండి. కానీ చాలామంది లలిత సహస్రం పారాయణం చేశారండి. అప్పుడు నాకు తెలీదండి ఈ గుడి గురించి అంత పవర్ఫుల్‌గా నాకు ఇంత ప్రత్యేకత ఉంది అనే విషయం నాకు తెలీదండి. నేను తర్వాత ఈ నందూరి శ్రీనివాస్ గారు పెట్టే వీడియోస్ అన్నీ చూసి అయ్యో! నేను వెళ్ళానే కానీ ప్రతిదీ చూడలేకపోయాననే బాధ కలిగిందండి. కానీ మెయిన్ అమ్మవారినైతే ముట్టుకున్నాను కదండీ! ఆ విషయంలో మాత్రం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు నాకు ఈ అమ్మవారి గుడి చూసే అవకాశం వస్తదని కూడా నేను అనుకోలేదండి. మా అన్నయ్య వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. మా అన్నయ్యకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విషయంలో మటుకు. అయితే అమ్మవారు ఇక్కడ దశమహావిద్యలు అంటే అమ్మవారితో పాటు అష్టదశ శక్తి పీఠాలనేసి ఉన్నాయండి. అష్టదశ కాదండి మొత్తం 10 ఉన్నాయండి. అందులోనే ఒకటి చినమస్తాదేవి. చినమస్తాదేవి రాహుగ్రహానికి ప్రత్యేకత అండి. ఈ అమ్మవారు స్టార్టింగ్‌లోనే రైట్ సైడ్ అనేది ఉంటదండి. తర్వాత కాళికాదేవి ఈవిడ శనికి ఆరాధ్య దేవత. ఈవిడేమో హ్మ్. ఈ గుడికి మనం వెళ్ళే దారిలోనే ఉంటాయండి గుడి చుట్టూను. నందూరి శ్రీనివాస్ గారి వీడియో చూస్తే మనకి ప్రతిదీ మ్యాప్ ద్వారా అతను ఎవ్రీ పాయింట్ క్లియర్‌గా చెప్పారండి. ప్రతి గుడి కూడా క్లియర్‌గా చెప్పారండి. మూడోది తారాదేవి అండి. ఇప్పుడు మనం నాలుగోది షోడశి మాతాంగి కమలాత్మిక ఈ 3 దేవతలు కలిపి షోడశి అనే తల్లే ఇప్పుడు మనం ముట్టుకునే మన యోనిమండలం కామాఖ్యాదేవి అని అంటున్నాం కదండీ! ఆవిడేనండి మెయిన్. ఇప్పుడు మాతాంగి కమలాత్మిక అంటే ఇప్పుడు మనం అమ్మవారిని ముట్టుకున్న తర్వాత పక్కన మళ్ళీ ఇంకొకటి చూపిస్తారండి. ఈ తల్లిని కూడా ముట్టుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరేనండి ఈ మాతాంగి కమలాత్మిక అనే మూలపేట. నేను తారాదేవి దగ్గరికి వెళ్ళానండి. ఇంకా ఈ నలుగురిని ముట్టుకున్నాను. కానీ ఈ ధూమావతి, ఈ భైరవీదేవి, బగలముఖి, ఈ భువనేశ్వరి వీళ్ళని నేను చూడలేకపోయానండి. అంటే మా అన్నయ్యకి ఆ రోజు డ్యూటీ ఉండడం వల్ల నేను అసలు చూడలేకపోయానండి. మా అన్నయ్యని అడిగాను కానీ చెల్లి ఇక్కడ బ్రహ్మపుత్ర నది అంటే ఇప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనము బ్రహ్మపుత్ర నది లోపల చిన్న కొండ అనేది ఉంటుందండి. ఆ కొండ మీద మళ్ళీ సేమ్ ఈ అమ్మవారు ఎలాగైతే లోపలికి ఉంటారో అంటే గృహ లోపల ఎలాగైతే ఉంటారో సేమ్ శివయ్య కూడా అలాగే ఉంటారండి అక్కడ కొండ మీద. ఆ దేవుడిని దర్శించుకుందాం చెల్లి అంటే సరే అన్నయ్య పద వెళ్దాము ఈ తల్లిని దర్శించుకొని ఆ దేవుడి దర్శనం కూడా చేసుకోవాలి అనేసరికి అక్కడికి వెళ్ళిపోయామండి. అయితే ఇక్కడ అమ్మవారికి పంచబలి అనేది ఇస్తారండి. పంచబలి అంటే 1 దున్నపోతు, 2 మేక, 3 చేప, 4 బూడిద గుమ్మడికాయ, 5 చెరుకు. ఈ 5 కలిపి పంచబలి అనేది ఇస్తారండి. అమ్మవారికి ప్రీతి అండి. ఇంకా పంచబలి అనేది అంటే అమ్మవారి శక్తి అనేది అక్కడ పవర్ఫుల్గా ఉంటుంది కదండి. అమ్మవారికి మనము ఈ బలి ఇవ్వకూడదు అని చెప్పి ఎవరు శంకరాచార్యులు ఆదిగురువు శంకరాచార్యులు గారు ఉన్నారు కదండి. ఆయన హోమం జరిపిస్తూ ఉండగా అక్కడున్న ఈ మేకలు, దున్నపోతులు ఇవన్నీ పంచబలి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వకూడదని చెప్పి వాటిని దూరంగా పెట్టి ఆయన హోమం జరిపించి శాంతి చేద్దామని చూస్తే అంటండి అవి ఒకదానంతట ఒకటి వాటంతట అవే వచ్చి హోమంలో పడిపోయేవంటండి. అందుకని చెప్పి ఇంకా ఆదిగురువు శంకరాచార్యులు గారు కూడా అయితే అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడ మనం ఇది శక్తి అనేది మనం తప్పించలేమని చెప్పి ఆ శంకరాచార్యులు గారు కూడా వదిలేశారండి. ఇక్కడ చూడండి కంఠా శివ్ అనేసి ఈ శివుడు మాత్రం అక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడండి. అక్కడ చూడండి నది అనేది చూపించాం కదా, ఆ నది లోపల చాలా తాబేళ్ళు అనేవి ఉంటాయండి. దాంతోపాటు పూర్వం రోజుల్లోని స్నానం అనేది చేసేవారంటండి. కానీ ఇప్పుడు ఆ నీరు అంతగా కొంతమంది చేస్తున్నారండి.
కానీ నీరు ఇప్పుడు అంతగా లేకపోవడం, బాగోకపోవడం వల్ల చాలామంది కూర్చోవడము, అలాగా సాధన చేసుకోవడము అలాంటిదనేది చేస్తున్నారండి. ఇక్కడ సాధన చేయడం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఏం చేయకపోయినా పర్వాలేదండి. అమ్మవారిని మనం కూర్చొని 5 నిమిషాలు ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటే చాలండి. ఆ అమ్మవారే మనకి అన్నీ ఇచ్చేస్తుంది. ఈ కొండకి మరో పేరే నీలాచలం అనే పేరండి. అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఉంటారండి ఈ కొండ మీద. విష్ణుమూర్తే ఇంకా ప్రత్యక్షంగా ఈ కొండ మీద ఉండిపోయాడంటండి. ఈ చుట్టూ కనిపిస్తున్న గ్రిల్స్ ఉన్నాయి కదండీ! ఇవంతా కూడా ఫ్రీ లైన్ వాళ్ళకి దర్శనము. వీఐపీ దర్శనం కూడా ఉంటదండి. వీఐపీ దర్శనం అంటే ఏముండదండి. కాకపోతే ఈ లైన్‌లో లేకుండా ఉంటారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇదిగోనండి ఆదిగురు శంకరాచార్యులు వీడియో నేను తీశాను కానండి, దగ్గర నుంచి చూశాను కానీ ప్రత్యేకంగా వెళ్ళి దర్శించుకోవడం అలాగేమీ చేయలేదండి. ఇక్కడ నేను ఎందుకు ఇంతసేపు ఉన్నామంటే అన్నయ్య ఏమో ఫోటో తీసుకోవచ్చు, గుర్తుగా ఉంచుకుందాము అని అంటే అలా ఉంటూ ఇలా నేను కొన్ని వీడియోస్ అనేవి తీసుకున్నానండి. ఆ గుడికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా నేను దేవుడు ఆ తల్లి నాకు అనుగ్రహించింది. అందుకే నాకు ఈ తల్లి దర్శనం దొరికిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ ఆనందంతో నాకు అమ్మవారిని ముట్టుకోగానే ఏడుపు కూడా వచ్చిందండి. అంత దీనిగా నేను అనుభూతి చెందానండి అమ్మవారి దర్శనం అనేది. ఇగో చూడండి తారాదేవి గుడికి అనేది వెళ్తున్నాము. కనీసం చుట్టుపక్కల గుడులకైనా వెళ్దామని అంటే ఇదిగో ఇటు సైడు ఉన్న తారాదేవి దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నామండి. కాళికాదేవి శనికి ఆరాధ్యమైన తారాదేవి గురువారం గురుగ్రహానికి అంటండి. షోడశీ దేవి అంటే మన యోనిపీఠం బుధగ్రహానికి మాతాంగి, కమలాత్మక వీళ్ళిద్దరూ సూర్యచంద్రులకి అనుగ్రహం అంటండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.